2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వారసత్వపు హక్కు చట్టం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. జనరల్గా తండ్రి చనిపోయిన తర్వాత కొంతమంది నేను సెకండ్ వైఫ్ కొడుకుని, లేదంటే నేను పలానా అని చెప్పేసి, లేదా మూడో వైఫ్కి సంబంధించినటువంటి కొడుకుని, నాకు కూడా ఆస్తి పైన హక్కు ఉంది, ఆ వారసత్వం మీద నాకు కూడా అన్నీ ఉన్నాయి లీగల్గా చూసుకుంటే అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు వారసత్వపు హక్కు చట్టం ఏం చెప్తోంది? నిజంగానే సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ ఎవరైనా చేసుకునేటువంటి వాళ్ళకు కూడా, అటువంటి పిల్లలకు కూడా దీని మీద లీగల్గా చూసుకుంటే నిజంగానే హక్కు ఉంటుందా? దానికి అసలు చట్టం ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ నాగరాజ్ గారు. వారసత్వపు హక్కు చట్టం, లీగల్ హెయిర్స్. సార్, చాలామంది అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, థర్డ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా పిల్లలు వచ్చేస్తారు, బట్ తండ్రి మాత్రం ఒకడే ఉంటాడు. సడన్ లాస్ తర్వాత ఏం జరుగుతుందని అంటే, నాకు కూడా అందులో ఆస్తి వాటా ఉంది అని చెప్పేసి అడగడానికి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అవునండి. దానికి ఎలాంటి రైట్స్ ఉంటాయి? నిజంగానే రైట్స్ వాళ్ళకు ఉంటాయా? ఉంటే ఎలాంటి రైట్స్ ఉంటాయి? హిందూ వారసత్వపు హక్కు చట్టం 1956, అందులో సెక్షన్ 8, 9, 10, 23, 24 ఈ సెక్షన్స్ అన్నీ కూడా అసలు లీగల్ హెయిర్స్ అంటే ఎవరు, అంటే వారసులు అంటే ఎవరు అని చెప్పి క్లియర్గా డీటెయిల్గా ఇచ్చారు. ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ తన తండ్రి అనుభవిస్తున్నారు. అనుకోకుండా ఏదైనా విషయం జరిగి తండ్రి చనిపోయిన తర్వాత అతను విల్లు కూడా రాయలేదు. విల్లునామా రాస్తే ఆ ఆస్తి ఎవరికైనా చెందే విధంగా ఉంటుంది. అతను విల్లునామా రాయలేదు, ఏమి రాయలేదు, ప్రాపర్టీ ఉంది, అతను చనిపోయారు. తల్లి మాత్రం ఉంది. తల్లి ఉండొచ్చు, తల్లి చనిపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాపర్టీ, తండ్రి అనుభవిస్తున్నటువంటి ప్రాపర్టీ, ఎకరాలు కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్, లేదా ఒక ప్లాట్, ఓపెన్ ప్లాట్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఒక స్థిరాస్తులు. ఈ స్థిరాస్తులకి లీగల్ హెయిర్స్, వారసులు ఎవరు ఉన్నారు అని చెప్పి చట్టం క్లియర్గా 4 పాయింట్స్గా డివైడ్ చేయడం జరిగింది. దీన్ని క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు, క్లాస్ 2 లీగల్ హెయిర్స్ అంటారు, యాగ్నెట్స్ అంటారు, కాగ్నెట్స్ అంటారు. సో ఈ 4 డివిజన్స్లో ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పిన వారసులు అనే వాళ్ళు ఇందులోకి వస్తారండి. ఫస్ట్ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరు అంటే, క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటే ఆ తండ్రికి ముందుగా ఉన్నటువంటి కొడుకు, కుమార్తె, మూడవది భార్య, నాలుగవది తల్లి. ఈ సీక్వెన్స్లో ఉండాలి. యాక్చువల్ ఫస్ట్ కొడుకు, కూతురు తర్వాత భార్య తర్వాత తల్లి. అంటే చనిపోయినటువంటి వ్యక్తికి తల్లి ఉంటే కూడా ఆ ప్రాపర్టీని 4 పార్ట్స్గా డివిజన్ చేస్తారు. ఇక్కడ కొడుకు లేరు, కొడుకు భార్య ఉంది, కొడుకు భార్య కూడా లీగల్ హెయిర్ అవుతుంది. అదేవిధంగా ఆ కొడుకు భార్య లేదు, కొడుకు ఉన్నాడు, అతను కూడా లీగల్ హెయిర్ అవుతాడు. అదేవిధంగా కూతురు ఉంది, సో కూతురు చనిపోయింది, కూతురు యొక్క భర్త ఉన్నాడు, అంటే అల్లుడు గారు ఉన్నారు, అతనికి వస్తుందా? అల్లుడికి రాదు. ఆ కూతురికి కూతురున్నా, ఆ కూతురికి కొడుకున్నా, వీళ్ళందరినీ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు వీళ్ళు. సో దిస్ ఈస్ మనకి సెక్షన్ ప్రకారం, హిందూ వారసత్వ చట్ట ప్రకారం ఒక ప్రాపర్టీ ఈ రకంగా విభజించబడుతుంది. క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అనే ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవ్వరూ లేరు ఇక్కడ, అందరూ రకరకాలుగా జరిగిపోయి ఉంటాయి. అటువంటి సందర్భాల్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేది క్లాస్ 2 లీగల్ హెయిర్స్ అంటారు. క్లాస్ 2 లీగల్ హెయిర్స్ కింద ఎవరు వస్తారు? క్లాస్ 2 లీగల్ హెయిర్స్ కింద తండ్రి వస్తారు. ఫస్ట్ పార్ట్ తండ్రి తర్వాత సోదరులు వస్తారు. అంటే సోదరులు అంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తికి యొక్క సోదరుల యొక్క వాళ్ళ పార్ట్ అనేది ఇక్కడ క్లాస్ 2 లీగల్ హెయిర్స్ కింద డివిజన్ చేయబడింది. ఇప్పుడు క్లాస్ 2 లీగల్ హెయిర్స్ కూడా లేరు అనుకుందాం కాసేపు. అప్పుడు ఎవరు వస్తారంటే యాగ్నెట్స్ అనే వాళ్ళు వస్తారండి. అంటే దిస్ ఇస్ క్లాస్ 3 డివిజన్. వీళ్ళు క్లాస్ 3 అనకుండా యాగ్నెట్స్ అంటారు. యాగ్నెట్స్ అంటే చనిపోయిన వ్యక్తి యొక్క పితృవంశీకులు, అంటే ఫాదర్ తరపున ఉన్నటువంటి రిలేషన్స్ అందరినీ కూడా యాగ్నెట్స్ అంటారు. అంటే ఎవరు? అతని యొక్క బాబాయ్, పెదనాన్న, చిన్నాన్న ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ యాగ్నెట్స్ కిందకు వస్తారు. ఇది క్లాస్ 3 డివిజన్ కిందకు వస్తారు. ఇప్పుడు క్లాస్ 3 కూడా లేరనుకుందాం కాసేపు. ఇక 4th పార్ట్ కాగ్నెట్స్ కిందకు వస్తారు. ఈ కాగ్నెట్స్ అంటే ఎవరు? అతను చనిపోయిన వ్యక్తి యొక్క మదర్ తరపున ఉన్నటువంటి బంధువులందరూ కూడా, అంటే మేనమామ, మేనత్తలు, వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఆ ప్రాపర్టీ లీగల్ హెయిర్ కింద వస్తారు. సో ఎవరైనా వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి విలునామా రాయకుండా చనిపోతే ఆ యొక్క ప్రాపర్టీ ఇప్పుడు నేను చెప్పిన డివిజన్ ప్రకారం క్లాస్ 1 లీగల్ హెయిర్స్, క్లాస్ 2 లీగల్ హెయిర్స్, మూడోది యాగ్నెట్స్, 4th వన్ ఇస్ ద కాగ్నెట్స్ అని ఈ రకంగా డివిజన్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రాపర్టీకి లీగల్ హెయిర్స్ లేకపోతే వారసులుగా పరిగణించబడతారు చట్ట ప్రకారంగా. ఇప్పుడు క్లాస్ 1 లేరు, క్లాస్ 2 కూడా లేరు, క్లాస్ 3 కూడా లేరు, అంటే యాగ్నెట్స్ లేరు, కాగ్నెట్స్ లేరు, ఇప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఏమవుతుంది
అంటే దాన్ని ఎస్టీట్ అంటారు. ఎస్టీట్ అంటే ఆ టోటల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది పూర్తిగా భారత ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటారు. దీన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ని మనం చాలా చోట్ల చూస్తుంటాం. ఈ రకంగా వచ్చిందే గవర్నమెంట్ ల్యాండ్ అనమాట. అంటే ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఎవరు కూడా లేకపోతే, ఇప్పుడు నేను చెప్పిన 1, 2 యాగ్నెట్స్ కాగ్నెట్స్ ఎవరు లేకపోతే గవర్నమెంట్ సెక్షన్ 26 ప్రకారం 1956 వారసత్వ చట్టం ప్రకారం ఈ టోటల్ ప్రాపర్టీ అంతా కూడా గవర్నమెంట్ దీన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని కలెక్టర్ గారికి పూర్తిగా పవర్స్ ఉంటాయి. కలెక్టర్ గారు మొత్తం నోటీస్ ఇస్తారు, ఒక పబ్లిక్ డొమైన్లో పెడతారు, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎవరు కూడా దానికి రాకపోతే ఆ ప్రాపర్టీని ప్రభుత్వం తీసుకునే విధంగా మన హిందూ వారసత్వ హక్కు చట్టం ప్రకారం కూడా నిర్వచించబడి ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సీక్వెన్స్లో ఎవరైనా ఆ ప్రాపర్టీకి రిలేటెడ్ ఉంటే ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకొని మేము వారసులు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మేము వారసులు అనేటువంటి విషయం ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు? వారసులు అని ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే దీనికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ అంటారు. దాన్ని ఇష్యూ చేసే అథారిటీ ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్కి ఉండేది. ఎంఆర్ఓ గారికి ఈ యొక్క అథారిటీ ఉండేది. ఆయనకి ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారంటే గడిచిన ఒక 2001 తర్వాత నుంచి ఆ ఎంఆర్ఓ గారికి ఒక అధికార పరిధి పూర్తిగా తగ్గించి ఆయనకి మాత్రం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం చేశారు. అంటే ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఫస్ట్ ముందుగా డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఎంఆర్ఓ గారిని సంప్రదించినప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అన్నటువంటి ఒక సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. అంటే మేము చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మేము ఏ రకంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్లాస్ 1, క్లాస్ 2 యాగ్నెట్స్ కాగ్నెట్స్ ఇందులో వస్తామని చెప్పి దీన్ని ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకోవాలి. తన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ గారు ఇస్తారు. ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత మనం ఏ ప్రాపర్టీని అయితే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఒక ఫీజుని కోర్టుకి మనం పే చేసిన తర్వాత చలన రూపంలో పే చేసిన తర్వాత కోర్టు మాత్రమే ఇష్యూ చేస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి లీగల్ హెయిర్ సర్టిఫికేట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఎంఆర్ఓ గారు ఇచ్చారు, ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మాత్రం వ్యాలిడ్ కాదు. ఆ ప్రాపర్టీకి ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి రిలేటెడ్గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ప్రాపర్టీలు ఉంటే అన్ని ప్రాపర్టీలకు కూడా లీగల్ హెయిర్ తీసుకోవాలి. ఒకసారి అంటే ఒకేసారి ఒక 3 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఆ 3 ప్రాపర్టీస్ని కూడా నోటీస్ చేస్తూ మనం ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒకేసారి తీసుకోకపోతే మళ్ళీ ప్రతిసారి ప్రతి ప్రాపర్టీ కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకునే అవసరం అయితే ఉంటుంది. ఒకసారి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టు ఇష్యూ చేస్తుంది. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టు ఇష్యూ చేసినటువంటి ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసినప్పుడు ఈ యొక్క లీగల్ రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీ మీద లీగల్ రైట్స్ ఉంది. మ్యూటేషన్ ద్వారా ఆ ప్రాపర్టీ నేమ్ కరెక్షన్ మనం చేసి ఆ డాక్యుమెంట్ ఉంది మనం కరెక్షన్ తీసుకుంటే ఇంకా అక్కడి నుంచి కూడా ఆ డాక్యుమెంట్ ఉంది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాలు. అందుకని మనం ప్రతిసారి అంటాం, పెద్దవాళ్ళందరికీ తెలిసేది ఏంటంటే ఒక ప్రాపర్టీని సంపాదించడం ఎంత కష్టమో దాన్ని తన ముందు తరాలకు ఎటువంటి వివాదాలు లేకుండా అందివ్వాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలని చెప్పి మన అనేక సందర్భాల్లో కూడా మనం వీడియోస్ చేయడం జరిగింది నాగరాజు గారు. సో ఇటువంటి ఇష్యూస్ లేకుండా ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఇట్ ఇస్ ఎ వెరీ లెంగ్తీ ప్రాసెస్. ఇది నేను చెప్పినంతగా 3 minutes 5 minutes అయ్యేది కాదు, రోజుల్లో అయ్యేది కాదు, కొన్ని నెలలు పడుతుంది, ఒక్కొక్కసారి సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలునామా రాసుకోవడం వల్ల ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఈ లీగల్ హెయిర్స్ తన కింద ఉన్న వారసుల మధ్య గొడవలు, ఎందుకంటే ఈరోజు ప్రాపర్టీ వెళ్ళి చాలా పెరిగిపోయాయి కాబట్టి పిల్లల మధ్య వారసుల మధ్య తగాదాలు, ఆడపిల్లల మధ్య కొడుకుల మధ్య మనవల మధ్య మనరాల మధ్య ఎటువంటి తగాదాలు లేకుండా ఉండాలంటే ఈ వారసుల మధ్య వివాదాలు లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలి. ఆ వీలునామా రాసుకుంటే ఇటువంటి ఇప్పుడు మనం చెప్పే ఈ వివాదాలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు ఎలా సార్ అంటే ఇటువంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి చాలామంది ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి టైంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా లీగల్గా ఏదైనా కోర్టులో ఏదైనా వివాదాలు ఉంటే కూడా వాటికి కూడా పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.